హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు ప్రాబ్లం ఏంటంటే ఆటోకాడ్లో డ్రా ఏ ప్రొజెక్షన్ ఆఫ్ స్క్వేర్ లామినా హ్యావింగ్ 40 mm. సో ఈరోజు మనం స్క్వేర్ లామినా డ్రా చేయాలండి. 40 mm సైడ్ లెంత్. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే లిమిట్ అనేటటువంటి కమాండ్ని ఇస్తున్నాను. సో ఈ లిమిట్ అనే కమాండ్లో ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ మీకు రెక్టాంగులర్ వైట్ స్పేస్ బార్ కనిపిస్తుంది కదా, దాంట్లో చూడండి, అక్కడ అప్పర్ రైట్ కార్నర్ ఇచ్చున్నారు. సో లెఫ్ట్ కార్నర్లో 00 వేసాం, రైట్ కార్నర్లో 420,297 వేసి ఎంటర్ చేసాం. సో లిమిట్ సెట్ అయింది. ఇప్పుడు నేను లైన్ కమాండ్ని యాక్టివేట్ చేశాను. సో టూల్ బార్లో మనకు ఉన్నటువంటి లైన్ని క్లిక్ చేసినట్టయితే లైన్ కమాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సైజ్ ఎంత 40 ఇచ్చారు. సో తర్వాత మనం డ్రా చేయాల్సింది స్క్వేర్ లామినా. సో 40 mm సైజ్ డ్రా చేయాలి కాబట్టి సో లైన్ యొక్క లెంత్ 40 అని టైప్ చేశాను, ఎంటర్ ప్రెస్ చేశాను. తర్వాత మళ్ళీ బ్యాక్వర్డ్ నెగటివ్ ఎక్స్ యాక్సిస్లో మళ్ళీ 40 ఇచ్చాను లెంత్. తర్వాత నెగటివ్ వై యాక్సిస్లో 40 లెంత్ ఇచ్చాను. తర్వాత పాజిటివ్ వై యాక్సిస్లో 40 లెంత్ ఇచ్చి క్లోజ్ చేశానండి. కమాండ్ నుంచి ఎస్కేప్ అయ్యేదానికి ఎగ్జిట్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో జూమ్ చేస్తున్నాను. సో నాకు అప్టైన్ అయినటువంటి డయాగ్రామ్ వచ్చేసి స్క్వేర్ లామినా. సో స్క్వేర్ లామినా డ్రా చేసిన తర్వాత డైమెన్షన్ టూల్ బార్లో ఉన్నటువంటి డైమెన్షన్ క్లిక్ చేశాను, డైమెన్షన్స్ ప్లేస్ చేశాను. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఎంటర్ చేసి డైమెన్షన్స్ ప్లేస్ చేశాను. సో నెక్స్ట్ లైన్ కమాండ్ యాక్టివేట్ చేస్తున్నాను. సో పైన ఉన్నటువంటి స్క్వేర్ లామినా పైన రఫ్గా ఒక లైన్ని డ్రా చేస్తున్నాను. సో లైన్ రఫ్ కాబట్టి సమ్ అన్స్పెసిఫైడ్ లెంత్ని తీసుకొని డయాగ్రామ్ అనేది లైన్ కమాండ్ అనేది లైన్ని డ్రా చేశాను. సో ఇప్పుడు నేను డ్రా చేయబోయేది కన్స్ట్రక్షన్ లైన్స్ కాబట్టి దానికి ఒక కలర్ యాక్టివేట్ చేసుకున్నాను. సో లైన్ కమాండ్ మళ్ళీ క్లిక్ చేశాను. సో ఫస్ట్ పాయింట్ నుంచి కన్స్ట్రక్షన్ లైన్ని డ్రా చేశాను. సో బట్ లెంత్ వచ్చేసి 40 mm ఇచ్చాను. ఎస్కేప్ ప్రెస్ చేస్తే కమాండ్ నుంచి ఎగ్జిట్ అవుతుంది. స్పేస్ బార్ కానీ క్లిక్ చేసినట్టయితే ప్రీవియస్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. మళ్ళీ 40 mm లైన్ ఇచ్చి సెకండ్ పాయింట్ నుంచి లైన్ డ్రా చేసుకున్నాను. సో ఇప్పుడు లైన్ డ్రా చేస్తున్నానండి. సో ఫస్ట్ పాయింట్ నుంచి సెకండ్ పాయింట్కి. సో యాక్చువల్గా అది 40 mm ఉంటుంది. సో ఇప్పుడు టాప్ వ్యూని నేనేం చేసుకుంటున్నాను, టాప్ వ్యూ సేమ్ కలర్ మెయింటైన్ చేసేదానికి వైట్ కలర్ పేస్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేనేం చేయాలంటే దానికి డైమెన్షన్స్ చూద్దాం, 40 mm ఉందో లేదో చెక్ చేద్దాం. సో 40 mm అయితే ఉందండి, రైట్. సో కమాండ్ నుంచి ఎగ్జిట్ అయ్యేదానికి ఎస్కేప్ ప్రెస్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి లైన్ కమాండ్ యాక్టివేట్ చేశానండి. సో అక్కడ టాప్ వ్యూ నుంచి సెకండ్ బేస్ పాయింట్ నుంచి హారిజాంటల్ లైన్ డ్రా చేశాను. అది రఫ్గా డ్రా చేసుకున్నానండి, రైట్. నెక్స్ట్ వచ్చేసి కాపీ కమాండ్ని యాక్టివేట్ చేశాను. అందులో టాప్ వ్యూలో ఉన్నటువంటి లైన్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఎంటర్ ప్రెస్ చేశాను. బేస్ పాయింట్ అడిగింది, లెఫ్ట్ పాయింట్ని బేస్ పాయింట్గా నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మూవ్ చేశాను. సో మూవ్ చేసి హారిజాంటల్ లైన్ పైన ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని ఎగ్జిట్ కొట్టాను, కమాండ్ నుంచి ఎస్కేప్ అయ్యాను. నెక్స్ట్ అక్కడ రెండో ఆప్షన్ వచ్చేసి రొటేట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేయమంటుంది, ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎంటర్ ప్రెస్ చేశాను. నెక్స్ట్ బేస్ పాయింట్ అడుగుతుంది. బేస్ పాయింట్ వచ్చేసి లెఫ్ట్ పాయింటే నా బేస్ పాయింట్. తర్వాత రొటేషన్ యాంగిల్ అడుగుతుంది. యాంగిల్ వచ్చేసి మనకు ఎంత యాంగిల్ ఇచ్చారు, 40 degrees ఇచ్చాడు, 40 degrees to HP. సో 40 degrees to HP అంటే పైన వస్తుందండి. సో దాంట్లో నేను రొటేషన్ యాంగిల్ వచ్చేసి 40 ఇచ్చాను. 40 ఇచ్చిన తర్వాత ఎంటర్ క్లిక్ చేశాను. సో మనకి టాప్ వ్యూ అనేది ఇంక్లైన్ టు HP 40 degrees లైన్ వచ్చేసిందండి.
నెక్స్ట్ వచ్చేసి లైన్ కమాండ్ యూస్ చేసి సో ఫస్ట్ పాయింట్ నుంచి సో లైన్ కమాండ్ యాక్టివేట్ చేసుకున్నాను. సో టాప్ వ్యూ ఇంక్లైన్ టు ద హెచ్పి 40 degreesలో ఉన్నటువంటి ఫస్ట్ పాయింట్ నుంచి కన్స్ట్రక్షన్ లైన్ డ్రా చేసుకుంటున్నాం. కన్స్ట్రక్షన్ లైన్స్ అనేవి ఎల్లో కలర్లో ఉన్నాయి. సో అందుకనే మనకి ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఎస్కేప్ ప్రెస్ చేశాను. మళ్ళీ లైన్ కమాండ్ యాక్టివేట్ చేసుకున్నాను. సో సెకండ్ పాయింట్ టాప్ వ్యూలో ఉన్నటువంటి ఇంక్లైన్డ్ లైన్లో నుంచి సెకండ్ పాయింట్ నుంచి మళ్ళీ నేను లైన్ డ్రా చేసుకున్నాను, కన్స్ట్రక్షన్ లైన్. నెక్స్ట్ లైన్ కమాండ్ యాక్టివేట్ చేసి మన టాప్ వ్యూలో ఉన్నటువంటి స్క్వేర్లో నుంచి సెకండ్ బేస్ పాయింట్ నుంచి లైన్ డ్రా చేశాను. తర్వాత మళ్ళీ లైన్ కమాండ్ యాక్టివేట్ చేశాను. అక్కడి నుంచి మళ్ళీ లైన్ డ్రా చేశాను. ఎస్కేప్ ప్రెస్ చేస్తే లైన్ కమాండ్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇప్పుడు నేను బైలేయర్ని యాక్టివేట్ చేసుకున్నాను. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి టాప్ వ్యూలో ఉన్నటువంటి స్టార్టింగ్ పాయింట్ నుంచి సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ అండ్ అగైన్ ఫస్ట్ పాయింట్. సో మనకి ఇంక్లినేషన్ హెచ్పి నుంచి ఇంక్లినేషన్ నుంచి ప్రొజెక్ట్ చేసినప్పుడు మనకి స్క్వేర్ అనేది రెక్టాంగిల్ లాగా కనిపిస్తుంది కాబట్టి రెక్టాంగిల్ లాగా కనపడింది. సో యాంగులర్ డైమెన్షన్స్ ఇండికేట్ చేసేదానికి యాంగులర్ నేను యాక్టివేట్ చేశానండి. ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ మనం తీసుకున్నప్పుడు మనకి యాంగిల్ అండ్ డైమెన్షన్ చూడొచ్చు. సో దిస్ is the diagram related to the square lamina which is inclined to HP 45 degrees. సో నెక్స్ట్ నేను ఏం చేయబోతున్నానంటే ప్రతి పాయింట్కి నేను ఆల్ఫాబెట్స్ ఇవ్వబోతున్నానండి. సో అందుకు మనకి ఫస్ట్ పాయింట్ ఏ కాబట్టి టాప్ వ్యూలో ఉన్నటువంటి దాన్ని ఏ టెక్స్ట్ ద్వారా తీసుకున్నాను. ఓకేనండి, ఏ టెక్స్ట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్పేస్ బార్ క్లిక్ చేశాను. సో సెకండ్ పాయింట్ దగ్గరికి వచ్చాను. అక్కడ బి అని టైప్ చేశాను. సో ఎస్కేప్ ప్రెస్ చేసుకున్నా, ఎంటర్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ స్పేస్ బార్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఏ టెక్స్ట్ కమాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సి అనే ఆల్ఫాబెట్కి థర్డ్ పాయింట్కి ఇచ్చాను టాప్ వ్యూలో. తర్వాత మళ్ళీ స్పేస్ బార్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఏ టెక్స్ట్ కమాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఫోర్త్ పాయింట్ డీగా నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత స్క్రీన్ పైన ఎక్కడైనా మనం కర్సర్ని మూవ్ చేసినప్పుడు మనకి ఆ పాయింట్ అనేది మెన్షన్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ స్పేస్ బార్ని క్లిక్ చేశానండి. ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ అయింది. సో ఇప్పుడు నేను ఏ డాష్ బి డాష్ అనేదాన్ని ఇండికేట్ చేయబోతున్నాను. సో ఇండికేట్ చేసిన తర్వాత కర్సర్ ప్రెస్ చేస్తే ఎస్కేప్ కొట్టేస్తే మళ్ళీ స్పేస్ బార్ ప్రెస్ చేసినప్పుడు నెక్స్ట్ పాయింట్ వస్తుంది. ఆ నెక్స్ట్ పాయింట్ దగ్గర నేను ఇప్పుడు సి డాష్ డి డాష్ని ఇండికేట్ చేయబోతున్నాను. సో క్లిక్ చేస్తే మళ్ళీ స్పేస్ బార్ క్లిక్ చేసినప్పుడు ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను A1 ఇండికేట్ చేయబోతున్నాను. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఎస్కేప్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ అవ్వాలంటే స్పేస్ బార్ క్లిక్ చేయాలి. తర్వాత పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడి నుంచి డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసిన తర్వాత హైట్ తీసుకున్న తర్వాత ఆపోజిట్ కార్నర్ స్పెసిఫై చేసిన తర్వాత మనకి B1 అని మెన్షన్ చేసి క్లిక్ చేస్తాం. తర్వాత మళ్ళీ స్పేస్ బార్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. సో స్పెసిఫై ఆపోజిట్ కార్నర్ అని అడుగుతుంది. ఆపోజిట్ కార్నర్ ఇచ్చిన తర్వాత మనం C1 పాయింట్ మెన్షన్ చేసి ఎంటర్ కొడతాం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ దగ్గరికి వెళ్తామండి. సేమ్ ప్రొసీజర్. స్పేస్ బార్ని క్లిక్ చేసినప్పుడు ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు నేను E1ని మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. సో పైన ఉన్నటువంటి ఇంక్లైన్ టు హెచ్పి టాప్ వ్యూలో ఫస్ట్ పాయింట్ మనం ఇండికేట్ చేసేదానికి స్పేస్ బార్ క్లిక్ చేసి అక్కడ A1 డాష్ B1 డాష్ని మెన్షన్ చేస్తున్నాను. మెన్షన్ చేసిన తర్వాత ఎక్కడైనా కర్సర్ని ప్రెస్ చేసినప్పుడు కమాండ్ నుంచి ఎస్కేప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్పేస్ బార్ని క్లిక్ చేస్తాం. సో మళ్ళీ సెకండ్ బేస్ పాయింట్ని క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనం
C1 D1 మెన్షన్ చేసిన తర్వాత కర్సర్ కానీ క్లిక్ ఎస్కేప్ కానీ ప్రెస్ చేసినట్టయితే మనకి యాక్టివేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం డిక్లేర్ చేస్తాం.